హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను ప్రిపేర్ చేస్తున్న ఎక్సలెంట్ డిజర్ట్ ఏంటంటే మిల్కీ బ్రెడ్ కా మీఠా. ఈ స్వీట్ పేరు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు డబుల్ కా మీఠా స్వీట్ని ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా. ఈసారి నేను ప్రిపేర్ చేసిన ఈ మిల్కీ బ్రెడ్ కా మీఠా స్వీట్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇంకా కొత్త రెసిపీని కూడా మీరు టేస్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ స్వీట్ కోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్తో ఉన్న మిల్క్ని తీసుకున్నాను. ఫుల్ క్రీమ్తో ఉన్న మిల్క్ని మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే స్వీట్ మంచి టేస్ట్ రావాలి కాబట్టి ఫుల్ క్రీమ్ ఉంటేనే మన స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్, ఫ్రెష్గా ఇంకా సాఫ్ట్గా ఉండే మిల్క్ బ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా ఒక 50 గ్రాముల పంచదారను కూడా తీసుకున్నాను. పంచదార అనేది మీరు ఎంత తీపి తినగలరో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఒక 3 నుంచి 4 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా తీసుకున్నాను. తర్వాత కొంచెం కుంకుమ పువ్వుని కూడా తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొంచెం కాజు, కొంచెం బాదంని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఒక చిన్న కడాయిని తీసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా నెయ్యిలో వేసుకుంటూ మాడిపోకుండా దోరగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటినీ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉండే ఇలాంటి గిన్నెను ఒక దానిని తీసుకొని దానిలోకి 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. ఇప్పుడు పాలల్లోకి 50 గ్రాముల పంచదారను కూడా వేసుకుంటున్నాను. ఇలా పంచదార వేసిన తర్వాత పాలల్లో పంచదార కరిగిపోయేంత వరకు 2 నిమిషాలు పాలను మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పంచదార నీట్గా పాలల్లో కరిగిపోతుంది. అప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా 3 స్పూన్ల మిల్క్ పౌడర్, ఆ మిల్క్ పౌడర్ని కూడా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని పాలల్లో వేసుకొని గ్యాస్ని సిమ్లో ఉంచుకొని మిల్క్ పౌడర్ కూడా పాలల్లో కలిసిపోయేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది జాగ్రత్తగా కలుపుకోకపోతే మిల్క్ పౌడర్ గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా నీట్గా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పాలు ఇలా మరిగిన తర్వాత పాలల్లోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు, ఇంకా 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కుంకుమ పువ్వు పాలల్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే మనం చేస్తున్న స్వీట్కి కుంకుమ పువ్వు ఫ్లేవర్ నీట్గా వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. కాబట్టి కుంకుమ పువ్వుని పాలల్లో 15 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించాలి. చూసారా, 15 నిమిషాలు కుంకుమ పువ్వుని పాలల్లో ఉడికించాను. అందువల్ల పాలు మంచిగా తిక్కుగా అయ్యాయి. ఇంకా కుంకుమ పువ్వు వల్ల పాలు కూడా మంచి కలర్ వచ్చేసాయి, ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ కుంకుమ పువ్వు పాలల్లోకి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి ఉంచుకున్న కాజు, బాదం పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా వేస్తున్న ఈ కాజు, బాదం పీసెస్ వలన మనం చేస్తున్న స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుంకుమ పువ్వు పాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లో ఇలా సెట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, వాటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ పీసెస్ మధ్యలో నుంచి ఇలా నెమ్మదిగా పోసుకోవాలి.
ఇలా పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కదిలించకుండా వదిలేయాలి. అప్పుడు ఈ పాలల్లో బ్రెడ్ పీసెస్ బాగా నాని సాఫ్ట్గా మంచి స్వీట్ లాగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ స్వీట్ 10 నిమిషాల తర్వాత సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, ఈ స్వీట్ని కానీ మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఈ జ్యూసీనెస్ అంతా తగ్గిపోయి టేస్ట్ అయితే తగ్గిపోతుంది. ఇలాగే ఉంచి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగే తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కొంచెం కూలింగ్తో తినాలి అనిపిస్తే ఫ్రిడ్జ్లో నుంచి తినే ఒక 10 నిమిషాల ముందు తీసి బయట పెట్టుకొని ఆ తర్వాత తినండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి డిజర్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.